నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ప్రస్తుతం మనతో మన స్టూడియోలో ఒక మూవీ డైరెక్టర్ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఆ యువ డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎవరనుకుంటున్నారు ఆ యువ డైరెక్టర్? ఇంకెన్నాళ్ళు సినిమాతో తెలంగాణ ఉద్యమాన్ని మరో స్టేజ్కి తీసుకెళ్లిన ఆ యువ డైరెక్టర్ సయ్యద్ రఫీ అందరికీ సుపరిచితులే. తెలంగాణలో రజాకార్ల పాలన కానీ ఓవరాల్గా 3 తరాల ఒక స్టోరీని తీసుకొని వెనుకబాటుతనం, ఏదైతే దొరల పెత్తనం, దొరగడీల వ్యవస్థని కళ్ళకద్దినట్టు ఇంకెన్నాళ్ళు సినిమాతో తెలంగాణ ప్రజానికానికే కాదు మొత్తానికి చూపించి ప్రజలకు ఏంటి అనేది సయ్యద్ రఫీ ఆలోచింపజేశాడు. అలాంటి యువ డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు పూర్తి వివరాలు, ఇన్ని రోజులు కొంత ఇంకెన్నాళ్ళు సినిమాతో తెలంగాణ ఉద్యమంతో వచ్చిన రఫీ తర్వాత కాలంలో ఇప్పటి వరకు ఏం జరిగింది, మరి ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు, పూర్తి వివరాలు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రఫీ గారు. బాగున్నారా? ఏంటి సార్ చాలా రోజులకు అవపడుతున్నారు? అంటే ఇంకెన్నాళ్ళు సినిమాతో తెలంగాణ ప్రజానికానికి ఎంతో దగ్గరైన రఫీ, తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ పోషించిన రఫీ తర్వాత ఎలాంటి సినిమాలు, ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం వెనుక ఏంటి విషయం, ఒక్కసారి దాని మాటల్లో తెలుసుకొని స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ అండి, సినిమా అనేది నా హాబీ. ఒక మంచి కథాంశం, ఏదైనా సమాజంలో ఒక పర్పస్ఫుల్ ఫిలిం తీయాలనేది నా కోరిక ఉంటుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో అందులో సినిమాలు వచ్చినప్పటికీ తెలంగాణ మట్టి వాసన, తెలంగాణ చరిత్ర సహజంగా రియలిస్టిక్గా తీయాలనే సంకల్పంతో ప్రజలకు కూడా తెలంగాణ ఆవశ్యకత తెలిస్తే తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది, తెలంగాణ సాధనకు అది అనుకూలంగా అవుతుందని ఇంకెన్నాళ్ళు తీసినామండి అప్పుడు. అయితే మీరు అడిగింది ఏంటి, ఆ ఇంకెన్నాళ్ళు తర్వాత గ్యాప్ ఇంతెందుకు అనేది. అయితే తెలంగాణ వచ్చినాక కూడా సినిమా తీసిన తర్వాత ఒక లో బడ్జెట్ సినిమాకి ఒక విడుదలకు కానీ దేనికైనా కూడా గవర్నమెంట్ సపోర్ట్ అనేది కరువై, అది లేక ఈ 3 అంచెల వ్యవస్థ మొత్తం క్రమేణా ఏమైపోయిందంటే అసలు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ ఇవన్నీ కూడా కొన్ని సంస్థల చేతులకు వెళ్ళిపోయినాయి. అయితే మేమేమనుకున్నామంటే ఈ వ్యవస్థలో కొద్దిగా చేంజ్ తెచ్చి ఒక సమాంతర ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పాలసీ తెస్తే అప్పుడు ఆ పాలసీ ఉంటే గనక మనం సినిమాలు తీస్తే రిలీజ్ ఈజీ అవుతుంది, తీయడానికి కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మేము ఆ సినిమా పాలసీ గురించి పాటుపడ్డాం, సినిమాలు తీసుడు బంద్ చేసి. ఎందుకంటే మళ్ళీ సినిమా తీస్తాం, తీసినాక ఏం లాభం, నీకు తొవ్వ సాఫ్ చేసుకున్నాక ప్రయాణం మొదలు పెట్టాలి, పాలసీ సెట్ చేసుకోవాలి, పాలసీ సెట్ చేయాలి. పాలసీ సెట్ కాలేదనుకో సినిమా తీసి మళ్ళీ ఆ గుత్తాధిపత్యుల ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది, టాకీస్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. అయితే మేము తెలంగాణ పోరాటంలో వచ్చిందే ఈ మార్పు వస్తుందని. అంటే రఫీ గారు రాలేదంటారా? తెలంగాణ ఉద్యమంలో కోదండరాం, కేసీఆర్, కోదండరాం ఎంతైతే పక్కకున్నారో రఫీ కూడా ప్రతి ఉద్యమంలో ప్రతి మూమెంట్లో ఉన్నారు. రఫీ, మీరు ప్రతి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ వచ్చాక మూవీ గురించి ప్రతి ప్రస్తావనలో ఒక పాలసీ తీసుకురావాలని ఏదైతే మీరు తెలంగాణ వచ్చాక మాట్లాడారో 1 year తర్వాతనే, అంటే ఆ పాలసీకి ఎలాంటి అడుగులు పడలేదా? కేసీఆర్కి అత్యంత దగ్గర వ్యక్తిగా ఉన్నారు మీరు. అవును, కానీ మరి ఏ రోజు మూవీ తీసినప్పుడైనా కానీ, మూవీ తర్వాత తెలంగాణ వచ్చినాక కానీ ఏ రోజు చెప్పలేదా మీరు? కేసీఆర్తో మాట్లాడలేదా? కాదండి, కేసీఆర్ గారు సీఎం కాకముందు కూడా కలిసినాము. మా తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నా నాయకత్వంలో ఆయన కొన్ని ప్రతిపాదనలు ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టించినాం. హార్డ్ వర్క్ బాగానే ఉన్నది. ఆ తర్వాత ఆయన సీఎం అయినాక కూడా ఒక 2-3 months ఆగిన తర్వాత థియేటర్ వాళ్ళ సమస్యలు తీసుకొని నేను సార్ దగ్గరికి వెళ్ళిన. ఆయన కలిసిండు కూడా, నా పేపర్ తీసుకున్నాడు, థియేటర్ వాళ్ళందరినీ కలిసిండు కూడా. ఆయన ఏమన్నాడంటే ఒక్క 3 నెలలు ఆగు రఫీ, నేను అందరినీ పిలిచి మాట్లాడతా, తొందరపడద్దు, ఓపిక పట్టాలన్నాడు. దాంట్లో ఒక థియేటర్ అయిన ఫ్రస్ట్రేషన్లకు ఉండే ఆల్రెడీ. సార్ ఆయన ఎంట్రీని తాగి చచ్చిపోతా అంటాడు, మనం తొందరగా చేయాలి సార్, వీళ్ళకు కష్టంగా ఉన్నది. అయితే హై రేట్ ఎంజీస్కి సినిమా ఇస్తుండ్రు, ఆడ గిట్టుబాటు అయితే లేదు, ఒకవేళ లేదంటే సినిమా దొరకలేదు. అయితే ఆ టాకీస్ ఓనరు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులు ఉంది సార్, మనం దానికి ఒక అది దేవాలని చెప్పి నేను వాళ్ళందరినీ పరిచయం చేసి మాట్లాడితే 3 months ఆగు, నేను పిలిపిస్తా, మాట్లాడతాను ఆయనను కూడా సంజాయించిండు. కానీ ఇప్పటివరకు ఆయన కాల్ రాలే, మళ్ళీ
ఆ టాపికే లేదు. అయినా కూడా నేను పేపర్ల ద్వారా ఈ టీవీల ద్వారా ఆయనకి మెయిల్స్ కూడా పంపేది నేను సీఎంఓకి. అప్పుడప్పుడు నేను పంపినప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చి ఓ ప్రకటన ఏదో చేసేటోళ్ళు తప్పితే రఫీ గారు అండి. మీరు ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో సీఎంకు కేసీఆర్ తెలంగాణ వచ్చాక మీ పేపర్ని బుట్ట దాఖలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకనంటే తెలంగాణ సిద్ధించినాక సోనియా గాంధీ కేసీఆర్ని కలిసిన తర్వాత రెండో వ్యక్తి ఎవరైనా కలిసిర్రా అంటే రఫీ. అవును. అంతటి రఫీ ఏదైతే రిక్వెస్ట్ పెట్టిండో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇంకెన్నెల్లు లాంటి సినిమా తీసి అలాంటి వ్యక్తి ఏదైతే రిక్వెస్ట్ పెట్టాడో తెలంగాణ ఏ దానికోసం అయితే ఫైట్ చేశామో ఆ పాలసీ సపరేట్ ఉండాలి సార్ అని ఏదైతే మీరు ఇచ్చిన పేపర్ బుట్ట దాఖలు చేయడానికి గల కారణాలు అదేనా మీ మధ్య గ్యాప్ వచ్చిందని అనుకోవచ్చా? అంతే కదా అండి. ఇప్పుడు నేను సినిమా పరిశ్రమకు ప్రతినిధిగా సినిమా రంగానికి కొట్లాడేటోళ్ళు తక్కువ ఉండే. అక్కడ ఎంప్లాయీస్కి జేఏసీలు ఉన్నాయి, రైతులకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. అయితే సినిమా దాంట్లో బయటికి వచ్చి మన హక్కులు అడిగేంత ధైర్యం చాలా తక్కువ మందికి ఉండే. అయితే నాకేమనిపించిందంటే తెలంగాణ భూమి పుత్రులకు న్యాయం కావాలన్నప్పుడు మనం దానికి నిలబడాలి. ఆ నిలబడ్డప్పుడు ఏమవుతుంది, సీమాంధ్ర వ్యవస్థకు మనము ఎదురు తిరగాల్సి వస్తుంది. అయితే సీమాంధ్ర వ్యవస్థకు కూడా నేను ఎందుకు ఎదురు తిరిగినా అంటే తెలంగాణ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వం కంటే గొప్ప వ్యవస్థ ఉండదు కదా వాళ్ళది, వీళ్ళు మనకు సపోర్ట్కి ఉంటారు కదా అని చెప్పి నేను ధైర్యం చేసి ముందుకు వచ్చిన. ఆ తర్వాత ఏమైంది, మేము ఎక్కడ విఫలమైనామంటే కేసీఆర్ని మేము ఒక లెవెల్ వరకు మేనిఫెస్టోలో ఒప్పించే వరకు మేము కామయాబ్ అయినాం, మేము సక్సెస్ అయినాం. ఆ తర్వాత అది నెరవేర్చడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడు ఎఫ్డిసి కూడా ఉండే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, అదే ఎత్తేద్దామని అనుకున్నారు. ఉల్టా ఇవి చేయడం పోను కార్పొరేషన్ ఎత్తేద్దాం అనుకునే పరిస్థితి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఎత్తేదామని చూస్తే రఫీనే అడ్డుకున్నాడు అనేది కూడా తెలుసు. 100%. నేను ఒక 500 మందితోని తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో చంద్రవదన్ ఐఏఎస్ ఉండే, ఆయన ఛాంబర్లకు సొచ్చుకపోయి మేము నిరసనలు వ్యక్తం చేసినాం. ఆయన ఒకటేసారి చెమటలు పడ్డాడు. ఆయన ఇదేంది ఒకటేసారి మాబ్ నిరసన అంటే చెప్పకుండా వచ్చేస్తాం చూడండి, అట్లా అటాక్ చేసినాం. ఊహించని పరిణామం. సార్ ఒకటేసారి కంగు తిన్నాడు, ఇదేందని ఒకటేసారి ఇంతమంది వచ్చేసిండ్రు ఏందని. మేమేమన్నామంటే సార్ ఇప్పుడు చెప్పి ఎవరు వస్తారు, పబ్లిసిటీ కోసం వస్తారు. మేమేందంటే మా హక్కుల కోసం మేము వచ్చినాం. ఆయననే అడిగినాం ఎఫ్డిసి వేర్పడాలన్నా వద్దా, తెలంగాణ వేర్పడ్డది, అన్ని సంస్థలు వేర్పడుతున్నాయి, మరి ఎఫ్డిసిని ఉన్నదాన్ని తీసేస్తాం అన్నప్పుడు కార్పొరేషనే లేనప్పుడు అభివృద్ధి ఎట్లయితుంది? అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఉంటుంది, కార్పొరేషనే తీసేస్తున్నాం అన్నప్పుడు ఆ ఎంప్లాయీస్ రోడ్ పాలవుతారు. అసలు పాలసీ మేకింగే కార్పొరేషన్ ద్వారా జరగాలి. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఉన్నప్పటికీ ఉన్న కార్పొరేషన్ ఎట్లెత్తేస్తారు అనేది మా ఫస్ట్ మేము కాపాడుకుందాం అనుకొని ధర్నా చేసినాం, స్లోగన్స్ ఇచ్చినాం. ఆ సార్ని కూడా సంజాయించినాం, ఇది ధర్మమా కాదా. అప్పుడు చంద్రవదన్ గారు ఇది కరెక్టే, ఇది మీ పోరాటం న్యాయబద్ధమే అని మా మాటకు కన్విన్స్ అయ్యి ఆయన మా మెమరాండం తీసుకున్నాడు. మేము అధికారులతో మాట్లాడి చేపిస్తామని మాట ఇచ్చిండు. ఒక నెల రోజులలో వేర్పడ్డది అది. రఫీ గారు ఇంతేనా, లేదంటే మీరు తీసిన ఇంకెన్నాళ్ళు సినిమాలో కేసీఆర్ పాత్ర ఎక్కడ అవపడలేదు మీ సినిమాలో? కేసీఆర్కి సంబంధించిన పాత్ర కానీ ఆయన ఎక్కువ చూపించిన విధానం కానీ ఎక్కడా లేదు. అంత అలాంటిది కూడా కొంతమంది ఆయన అభిమానులుగా కూడా కొంత రఫీ కేసీఆర్ను చూపించలేదు అన్నాడు. అసలు ఇంకెన్నాళ్ళు స్టోరీ మీరు ఎప్పుడన్నా ముఖ్యమంత్రికి ఉద్యమ సమయంలో వచ్చింది కదా, ఆ రోజు కేసీఆర్తో ఏమైనా షేర్ చేసుకున్నారా? మీ తొలి స్టోరీ ఇంకెన్నాళ్ళు స్టోరీని ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా ఆ రోజు? అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఆఫ్ కోర్స్. ఆయన తనకు వినిపించారా? అవును, నేను చెప్తా. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నతో ఏదైతే మొదలుపెట్టినో అది 3 తరాల కథ. 1947లో రజాకర్ మూమెంట్, 69 ఉద్యమము, ఫైరింగ్, తర్వాత నెక్సల్ ఉద్యమం, తర్వాత ఈ మలిదశ ఉద్యమం, ఇవన్నిటినీ ఒక కుటుంబ కథలాగా చేసి 3 తరాలు తాత, తండ్రి, మన్వడు ఒకటే కుటుంబంలో వాళ్ళ త్యాగాలు, వాళ్ళ బలిదానాలు నేపథ్యంగా నేను తీసిన ఈ సినిమా. అయితే నేను సినిమా తీసే క్రమంలో ఉద్యమ నాయకులను కలిసిన చాలామందిని, వాళ్ళకంటే ఎక్కువ నేను కామన్ పీపుల్ని ఎక్కువ కలిసిన. నేను ఊర్లలో పోయి రైతులతోని, వివిధ కులాల కమ్మరోలు, కుమ్మరోలు అందరితో కలిసిన. నేను అది స్టడీ చేయడానికే నాకు 6 నెలలు పట్టింది. ఎట్ ద ఎండ్ నేను లాస్ట్ మనిషి కేసీఆర్ని కూడా కలిసిన. అది కూడా మీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు నన్ను చెప్పిండ్రు అన్నట్టు, సార్ని కూడా కలువు మంచిగా ఉంటుందంటే నేను ఎందుకు కలవా, హ్యాపీగా కలుస్తారు నడువునన్నా. నేను తీసుకొని పోయినరు, సార్ని కలిసినప్పుడు ఇదే లైన్ మీకు చెప్పిన లైన్ ఆయనకు చెప్పిన సార్కు. అయితే సార్ అన్నాడు ఇంకెన్నాళ్ళు టైటిల్ మార్చలేమా,
తెలంగాణ పేరుతోనే పెట్టచ్చు కదా అన్నాడు. అంటే నేనన్నా కాదు సార్, ఆ కథలో ఉన్న డెప్త్కి ఇంకెన్నాళ్ళు లెవెల్లో పంచింగ్ టైటిల్ ఉండదు సార్. తెలంగాణ కామన్ ఉంటుంది, అందరు పెట్టినట్టే ఉంటుంది. మనం సేమ్ తెలంగాణ అనేది ఏముంటుంది, దాని లోపల ఉన్న తెలంగాణ తనం ఉండని, కానీ తెలంగాణ తనంలో ప్రశ్నించే గుణం కూడా ఉంటుంది కదా, అయితే ఇంకెన్నాళ్ళని అడుగుదామని నేను అన్నా. దానికి రాజీ పడలే. తర్వాత ఆయన స్టోరీ మొత్తం విన్నాడు. ఆయన విన్న తర్వాత ఒక సీన్ సార్ చెప్పిండు మంచిగా. ఏమని, ఆయన తెలంగాణ భవన్ ముందు ఒక కట్టె కుర్చీలో ఆరాంగా కూర్చొని ఉంటాడు, మొత్తం ఎంపీలు నిలబడి ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా నిలబడి ఉంటారు, గెలిచిన వాళ్ళందరూ. తర్వాత ఆయన తెలంగాణ భవన్ ముందు ఒక హెలికాప్టర్ దిగుతుంది. ఆ హెలికాప్టర్లో సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చి బంగారు పళ్ళెంలో తెలంగాణ పెట్టి కేసీఆర్ గారి పాదాల కాడ పెడుతుంది. ఇది ఎండ్ ఉండాలి అని నడుస్తారు అనగానే నేను స్మైల్ ఇచ్చిన. నాకు సీన్ అయితే మంచిగానే అనిపించింది. కానీ నేనేమన్నా, రాని తెలంగాణ వచ్చినట్టు ఎట్లా తీస్తాం సార్, తెలంగాణ రాలే కదా, వచ్చినట్టు ఎట్లా తీస్తాం అంటే ఇది సినిమా కదా ఏమవుతుంది అన్నాడు. అయితే నేనన్నా, గట్లాంటి సినిమా కాదు సార్ నేను తీసేది, చరిత్రలో ఉండిపోయే సినిమా ఉండాలి కాబట్టి నేను ఈ సినిమా తీయడానికి వచ్చిన. వట్టిదే అభూత కల్పన అనుకోండి, నేను చరిత్రహీనున్న అవుతా సార్ అని డైరెక్ట్ చెప్పిన. నేను ఆయనకు అదే నచ్చకుండా మెత్తగా చెప్పిన. ఆయన మేధావి కాబట్టి అర్థం చేసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు. అయినా కూడా నేను ఏంటంటే, ఇక నేను ఫ్యూడలిజంకి వ్యతిరేకంగా సినిమా తీసిన, బలుగు బలహీన వర్గాల గురించి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ గురించి తీసిన నేను. అయితే నేను సార్కి ఇది కూడా అన్నా, సార్ జై తెలంగాణ అని మీరు అంటే అందరు జై తెలంగాణ అంటారు, అసలు తెలంగాణ ఎందుకు అవసరమో ఎవరిని తెలియదు. అది కనుక తెలిస్తే ఇంకా బాగా లోపల నుంచి వస్తుంది తెలంగాణ వాదం అనేది. అందుకే నేను సినిమా తీస్తున్నా, ఇది ఒక డాక్యుమెంట్ అయి ఉంటుంది కదా అని వస్తున్నా అని ఆయన క్లియర్ చెప్పిన. అయితే సార్ ఏమన్నాడు, ఒక దినం గ్యాప్ తీసుకొని ఎల్లుండి నుంచి రాన్రి మనం కథ తయారు చేద్దాం అన్నాడు. అప్పటికి కూడా సరే సార్ అని ఇక నేను వెళ్ళిపోయినా. ఇక మళ్ళీ సార్ దగ్గరికి ఆ తర్వాత సినిమా గురించి పోలే కానీ వేరే వాటి గురించి పోయినా. తర్వాత ఆడియో రిలీజ్ అప్పుడు కేసీఆర్ రావడం అనేది ఒక ఆనవాయితీ ఉండే, అందరి కోసం వచ్చిండు. అవును, ప్రతి సినిమా తెలంగాణకు సంబంధించిన సినిమాలలో ఉన్నారు కూడా ఉన్నారు. అయితే నా సినిమా ప్రమోషన్కి కవిత గారు వచ్చిండ్రు, ట్రైలర్ రిలీజ్ చేసిండ్రు. హరీష్ గారు వచ్చి నా ఆఫీస్కి వచ్చి పోస్టర్ రిలీజ్ చేసిండ్రు. ఆడి వరకు బాగానే ఉన్నది, సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ ఆడియో ఫంక్షన్కి కేసీఆర్ గారు రావాలి, ఆయన మిస్ అయిండు. అక్కడ నాకు కూడా కొద్దిగా బాధ అయింది. ఎందుకంటే అందరికీ పోయి ఉద్యమం కోసం చేసినప్పుడు నేను అనుకున్నా నన్ను ఎత్తుకుంటాడు, నన్ను కాపాడుకుంటారు అందరు కలిసి అని ధైర్యంగా నేను బాయిలా దుంకినాక చేతులు జరిపేసిండ్రు. అయినా కూడా కింద మీద పడి ఇక దాంట్లోకి వెళ్ళి బయటపడ్డా. నేను పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ ఎలా సాధ్యమైంది? ఎందుకంటే మీ నేపథ్యం ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు, సాధారణ కుటుంబమే. కానీ ఒక సినిమా తెరకెక్కించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నది, దాంతోపాటు ఆర్థికంగా డబ్బుతో పని, ప్రతి ఇది మీకు తెలియని కాదు. అలాంటి ఒక అంత ఇబ్బందితో కూడుకున్న దాన్ని ఎలా తెరకెక్కించారు, ఎలా సాధ్యమైందని అంటారు ఒక మాటలో? అయితే నేను సహజంగానే నా లోపల ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి అందరు ప్రాణత్యాగాలు చేసిండ్రు కదా తెలంగాణ ఉద్యమానికి, నేను ఆర్థికంగా త్యాగం చేసిన అని నేను గర్వపడ్డా. నేను ఇప్పుడు నాకు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఆ టైంలో ఆడియో రైట్సే లేవు, పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఏదో పర్సంటేజో లేకుంటే క్లిక్స్ మీదనో ఏదో ఇస్తుండ్రు, రాయల్టీ ఇస్తుండ్రు. కానీ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ముందు నుంచి నా ఆడియో బాగుంటుంది కాబట్టి వాళ్ళు నన్ను ఫాలో అప్ అయ్యి 2-3 రోజులు నా ఆఫీస్ తిరిగి 2 లక్షల క్యాష్, ఆంధ్రజ్యోతిలో యాడ్, ఇట్లా క్రేజీగా వెళ్ళే నా ప్రాజెక్టు ఎట్ ద ఎండ్ ఏమైపోయిందంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూర్చోబెట్టి 120 టాకీస్లు ఇస్తామని నాతో అడ్వర్టైజ్మెంట్లు చేపించారు. తీరా చూస్తే ఏమైపోయింది, నారాయణమూర్తిది రిలీజ్ అయిన సినిమాను 2వ విడుదల నా టాకీస్లలో వేసేసిండ్రు. ఇదంతా కాదు, ఎవరున్నారేంది అక్కడ. నారాయణమూర్తి సినిమాకు కేసీఆర్ వాయిస్ ఇస్తుండు, నా సినిమాకు ఆడియోకు రాలే, వాయిస్ లేదు. అక్కడ వాయిస్ ఉంది, ఇక్కడ వాయిస్ లేదు. అప్పుడు నేనేం చేసుకున్నా, నాకు అర్థమైపోయింది పరిస్థితి. అప్పుడు నేను ఒక సంకల్పంతో నేనేమన్నా అంటే, ఆర్థికంగా నన్ను దెబ్బతీయగలుగుతారు మీరు, కానీ నా ఆలోచనను ఎవ్వరి తరం కూడా కాదు, అది దాన్ని హైడ్ చేయలేరు. కాబట్టి నేనేం చేసిన, సిటీ కేబుల్ ఆపరేటర్స్ అందరితో సీక్రెట్ మీటింగ్ చేసిన. ఉగాది నాడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ప్రకటన ఇచ్చి అన్ని ఊర్లల్లో ఉగాది పండుగ కానుకలాగా ఇంకెన్నాళ్ళు నేను ఫ్రీగా వదిలేసిన. తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసి
బయటి దేశాలు ఉన్న వాళ్ళ తెలంగాణ వాళ్ళకు కూడా సినిమా వాళ్ళకి అందుబాటులో ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సంస్థలు టీడీఎఫ్ ఇట్లాంటి కొన్ని సంస్థలు సొంతంగా డీవీడీలు తయారు చేసిన నా సినిమా తీసుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయింది నాకు తెలియని మనుషులే పోస్టర్లు పాంప్లెంట్లు ఊరు ఒక ఉద్యమం లాగా టేకప్ చేసుకున్నారు పబ్లిక్ దాన్ని ఓనప్ చేసుకున్నారు అనమాట దానికంటే ఎక్కువ ఏముంటుంది విజయం నేను దాన్ని కూడా ఆస్వాదించిన నేను దాంట్లో ఏదో ఆర్థికంగా ఇదైంది అదైందని నేను అన్నానా ఎప్పుడన్నా విన్నారా మీరు అస్సలే ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళకంటే నా త్యాగం ఏమున్నది దాంట్లో పైసలు పోయినాయి అవి ఎట్లా వచ్చినాయి నేను కష్టపడి సంపాదించినాయి మళ్ళీ నేను కష్టపడగలుగుతా బతికుంటే కాబట్టి నేను ఏంటంటే ఉద్యమ స్ఫూర్తిని అట్టనే కొనసాగించి ఆ ఉద్యమాన్ని ఇంకా పెంచిన నేను సినిమా తర్వాత ఇంకా యాక్టివ్గా ఉద్యమాలకు పోయినా నేను తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని స్థాపించాను తెలంగాణ సినిమా ప్రొడక్షన్ ఫోరం అని ఒకటి స్థాపించారు మీరు ఆ సమయంలో అది ఏంటి దాని ఉద్దేశం ఏంది ఎలా పనిచేసింది అసలు దాని ఉద్దేశం ఏముండే అంటే తెలంగాణ రావడంలో లేట్ అయినా కూడా తెలంగాణ సినిమా పరిశ్రమల కళాకారుల హక్కుల కోసము నిర్మాతల రక్షణ కోసము డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండడానికి థియేటర్ యజమానులకు కూడా వాళ్ళకు న్యాయం జరగాలని ఒక మాస్ ఆర్గనైజేషన్ తయారు వేదిక మీద నేను చూశాను తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు ఆ సందర్భంగా మీరు ప్రతి వేదిక మీద నేను చూసినప్పుడు రఫీ కింద కూర్చున్న కళాకారులు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కాదు కింద కూర్చున్న కళాకారుల గురించే మాట్లాడేవారు ఏంటి అసలు ఎప్పుడు చూసినా కళాకారుల గురించి తెలంగాణలో సినీ కార్మికుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు ఏంటి అసలు కాదండి ఒక ఉద్యమకారుని లక్షణమే అది కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఫైట్ చేయవలసిందే వీళ్ళ గురించి ఏది కళాకారులు కార్మికులు వాళ్ళ హక్కుల గురించే కదా కడుపు నిండినోనికి ఏముంటుంది టెన్షన్ వాళ్ళని ఎవడైతే తొక్కుతుండో వాళ్ళకి న్యాయం జరగనప్పుడే అడగడం తెలంగాణ కూడా అందుకే మనం కొట్లాడి తీసుకున్నాం కదా మన నిధులు నియామకాలు అనుకుంటా హక్కుల పోరాటమే కదా తెలంగాణ అట్లాంటప్పుడు తెలంగాణ ఉన్న వివిధ రంగాలల్లో సినిమా పరిశ్రమకు ఎవరు లేకుండే కొట్లాడనీకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులైనా ఒక నెల వెయిట్ చేసిన నేను నెలన్నర వెయిట్ చేసిన ఎవడన్నా వాయిస్ ఇస్తాడా మళ్ళీ పాలసీ గురించి అడుగుతారా ఎవరన్నా సీనియర్లు అడిగి ఉంటే నేను రాకపోదును ముంగటికి నా పని నేను చేసుకునేటోని కానీ ఇప్పటికీ రఫీ ఏదైతే పోరాటం చేసిండో ఏదైతే సపరేట్ పాలసీ కావాలనుకున్నాడో తెలంగాణ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా కొలిక్కి వచ్చిందా కనీసం ఒక అడుగు ముందుకు పడ్డది అనుకుంటున్నారా ఏం పడలేదండి మేము మేనిఫెస్టోలో ఇచ్చిన డిమాండ్స్ 6 ఇస్తే 4 పెట్టినరు 4లో కూడా ఒక్కటి కూడా చేయలే ఉల్టా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చిల్డ్రన్స్ది హైదరాబాద్లో జరిగేది దాన్ని కూడా ఎత్తేసిండ్రు అసలు అవార్డులు కూడా లేవు ఇప్పుడు సరే దానికి ఏం ఆన్సర్ ఇచ్చిందంటే తెలంగాణ వాళ్ళు సినిమాలే తీయనప్పుడు ఆ అవార్డులు ఇచ్చినా వేరే వాళ్ళకి పోతాయి కదా అని దీనికి వచ్చింది కదా ఇంకెన్నాళ్ళకి వచ్చింది అది సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిందే తెలంగాణ వచ్చినాక అవార్డులే లేవు అసలు అయితే లేకుంటే లేకపోయే నేను అది కన్విన్స్ చేసినారు నేను కన్విన్స్ అయినా పాపారావు గారు నాకు చెప్పిండ్రు అనమాట మనోళ్ళు సినిమాలే తీస్తలేరు అవార్డులు ఇచ్చినా మళ్ళీ అటు ఇటు పోతాయి అన్నారు అప్పుడు నేనేమన్నా సినిమాలు లేవని కూర్చున్నాడు కాదు సినిమాలు తేయడానికి మీరు ఏం చేస్తున్నారు అయితే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి ఫస్ట్ కళాకారులకు సాంకేతిక నిపుణులకు ట్రైనింగ్ ఇవ్వండి రఫీ గారు ఇప్పటికైనా సరే గత 10 ఏళ్లలో ఏం జరగలేదు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినా కూడా ఆఖరికి మూవీ సంఘం తరపున నేను తెలంగాణ మూవీ సంఘం ఉన్నా కూడా కానీ ఇప్పుడు తెలంగాణలో నూతన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఏమైనా జరుగుతుంది వాళ్ళకు ప్రధాన డిమాండ్లు ఏముండబోతున్నాయి ఇప్పుడు ఏం జరగాలనుకుంటున్నారు వీళ్ళు నెరవేరుస్తారని నమ్ముతున్నారా నేను నమ్ముతున్నా అండి కారణం చెప్తా నేను కారణం ఏంటంటే వీళ్ళు ఏమని చెప్పి వచ్చిండ్రు ఒక మార్పు తెస్తామన్నారు కేసీఆర్ గారు దేన్నైతే విస్మరించిండ్రో వాటిని మేము ఖాతరు చేసి దాని మీద మేము వర్క్ చేస్తామని వచ్చిండ్రు ఆ వాగ్దానాన్ని మనం నమ్మినాం ఎందుకు నమ్మినామంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఇవ్వలేదా ఇచ్చింది నమ్మినం నమ్మకాన్ని నిలబెట్టింది అట్లనే వాళ్ళ అధినేత సోనియా గాంధీ మీద నమ్మకం తప్పితే ఆమె కింద ఉన్న లీడర్లు వీళ్ళు కాబట్టి ఆమె డైరెక్షన్లా వీళ్ళు కూడా ఇంతో అంతో నెరవేర్స్తారని నమ్ముతున్నారు అంటే సోనియా గాంధీని కేసీఆర్ తర్వాత కలిసిన వ్యక్తి మీరే గనక ఆ రోజు ఏమైనా డిస్కషన్ జరిగిందంటారా ఇప్పటికైనా సోనియా గాంధీని కలిసే అవకాశం ఉందా మీకు కలవచ్చా కాదండి నేను ఆ టైంలో ఏమైందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్ వేరయ్యి పోటీ చేసింది పార్టీ కాంగ్రెస్లో కలుపుతామని చెప్పి ఆమెకు మోసం జరిగింది
మీకు తెలుసా అది పక్క? తెలుసు కదా. మీరున్నారా ఆ సందర్భంలో డిస్కషన్ జరిగినప్పుడు? ఆ తర్వాత నేను సోనియా గారిని కలిసినప్పుడు మీతో షేర్ కలిసినప్పుడు నేను ఏం చేసిన అంటే మేడంకి నేను మెయిల్ రాసిన, ఏమని, మీరు రాజకీయాల వల్ల మీకు ఒక ధోకా జరిగి ఉండొచ్చు గాక, కానీ వచ్చే తరాలల్లా మీ జీవిత కాలంలో మీరు ఏమేం ఘట్టాలు జరిగినాయో తెలియదు, కానీ తెలంగాణ ఇచ్చిన ఘనత వల్ల, తెలంగాణ ఇవ్వడం వల్ల మీరు ఒక తెలంగాణ తల్లిలాగా ఎప్పటికి ఉండిపోతారు. ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిన అంటే, అంబేద్కర్ గారు ఆ టైంలో ఆయన కాంట్రిబ్యూషన్స్ ఎన్ని ఉన్నా ఆయన బతుకున్నంతసేపు ఆయనకు వాల్యూ దక్కలే, కానీ ఆయన పోయిన తర్వాత ప్రతి ఊర్లో శిల్పం ఉంది. ఆ రకంగా మీరు తెలంగాణకు ఒక తల్లిలాగా ఉంటారు మేడం. మీరు కంగు తినే అవసరం లేదు, నిరాశ చెందే అవసరం లేదు. 4 కోట్ల జనాల తరఫున నేను వట్టిగా థ్యాంక్స్ చెప్పనీకి వచ్చిన మేడం మీకు అని చెప్పి ఆమెకు చెప్పిన. ఆమెకు ఒక శాల్వా కప్పిన, ఒక సీడీ ఇచ్చిన, నా ఇంకెన్నాళ్ళు సినిమాను హిందీలో కన్వర్ట్ చేసి ఆమె కోసం ఇచ్చిన, అర్థం కావాలని. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక వెళ్ళి కలిసారా సోనియాని? కలవను. ఎందుకంటే ఆ టైంలో నేను ఏంటంటే నాకు కృతజ్ఞత చెప్పాలని ఉండే. అయితే ఆమె నన్ను కూర్చొని అడిగింది, మా తరఫున పార్టీ తరఫున మీకు ఏం కావాలని ఓపెన్ ఆఫర్ అడిగింది ఆమె నన్ను. అడిగితే నేను నవ్వి ఏమన్నా అంటే, తెలంగాణ కంటే ఎక్కువ ఏమిస్తారు మేడం, మీరు రాని తెలంగాణ ఇచ్చిండ్రు, మీరు దానికంటే పెద్దది ఇంకేమన్నా ఉంటుందా చెప్పుర్రి. కాబట్టి కోర్ యాక్టివిస్టులు ఎవరైతే సిన్సియర్ వాళ్ళు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మీ మీద సానుభూతి, మీ మీద ఒక ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉంటాయి. ఒక తల్లి ప్రేమలాగా ఉంటుంది మేడం. అది మీకు జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్, ఒక కృతజ్ఞత చెప్పనీకి వచ్చిన. తెలంగాణ వాళ్ళందరూ బేమాన్లు కాదు, బట్టెబాదులు కూడా కాదు, అందరూ నియతున్నోళ్ళే మేడం అని చెప్పడానికి నేను వచ్చిన, అంతే అని ఆమెకు జవాబు ఇచ్చిన. చాలా సంతోషపడ్డది. కాఫీ తెప్పించింది. తర్వాత ఆడ ఫోన్స్ కూడా ఎలోడ్ ఉండయి లోపల. అయితే ఏం చేసింది, వాళ్ళ ఆస్థాన ఫోటోగ్రాఫర్ని పిలిపించి మాకు రెస్ట్ రూమ్లో కూర్చోపెట్టి అర్ధగంట తర్వాత మళ్ళీ పిలిపించి మళ్ళీ ఫోటోలు దించి మెయిన్ గుమ్మం దాకా నన్ను వదిలింది ఆమె. ఆమె ఇచ్చిన వాల్యూ చాలా గొప్పది. అట్లాంటి క్వాలిటీస్ ఇప్పుడున్న లీడర్లలో చూడాలని ఉన్నది. ఆమె మామూలు మనిషి కాదు. ఆమె అట్లున్నది కాబట్టి మీకు తెలంగాణ వచ్చింది. ఆమె గనక లేకుంటే అసలు తెలంగాణ అంత ఈజీ కానే కాదు. కొందరు అంటారు కొట్లాడి తెచ్చుకున్నాం, నిజంగా కూడా రఫీ గారు మీరు కూడా ఉద్యమంలో పాల్పంచుకున్నారు, ఉద్యమంలో భాగమయ్యారు. మీరు ఫైట్ చేసి సాగరహారాలు ఎన్నో పోరాటాలు చేస్తేనే తెలంగాణ సిద్ధించింది కదా. అవును, మరి పోరు చేయండి అయితే. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా, నువ్వు ఏం చేసినా అంతమంది చచ్చిపోయినరు. 2 చస్తేనే మరి తెలంగాణ రావాలే కదా. ఒక మాట 1000 మంది 1200 మంది చచ్చినా తెలంగాణ రాలే కదా. ఇంకా 5000 మంది చచ్చినా రాకపోతే ఇంకా 10,000 మంది చచ్చిపోదురు కదా. ఆమె ఎప్పుడో ఇద్దామనుకున్నది, ఆమెను ఆపింది కూడా ఈ లీడర్లే. ఇప్పుడే ఎందుకు ఇస్తారు, ఎలక్షన్ టైంలో ఇవ్వాలని ప్రాక్టికల్ మాటలు చెప్పినారు ఆమెకు. కానీ ఇప్పుడు మాట్లాడుతుంటారు 2 చనిపోయినప్పుడే ఇచ్చుంటే 1200 మంది ఆత్మ బలిదానాలు అయ్యేవి. అవునండి, అది రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె మీద బురద చల్లుతారు అన్నీ. కానీ ఆమె ఇచ్చిందా లేదా, ఇచ్చినప్పుడు నువ్వు థ్యాంక్స్ అనకుంటే నువ్వు ఏం మనిషివి? నువ్వు దానికి నూతన గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ ఉద్యమకారులను, ఇప్పుడు గెలిచిన నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులలో కొంతమందిని పిలిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నుంచి అలాంటి కాలం ఏమైనా వచ్చిందా రఫీకి? యాక్చువల్లీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నేను 2 సార్లు ఆయనను కలిసిన. ఒకటి సీఎం కాకముందు టీడీఎఫ్ అనే వేదిక మీద నన్ను సన్మానం చేసినప్పుడు, ఒక ఉద్యమకారునిలాగా వాళ్ళు గుర్తించి సన్మానించినప్పుడు కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో నాకు సన్మానించినప్పుడు మేమిద్దరం కరచాలనం చేసినాం. ఆడనే మా పరిచయం. ఆ తర్వాత మళ్ళీ నేను ఎన్నడూ కలవలే ఆయనతోని. తర్వాత మొన్న సోనియా గాంధీ, ఆయన సీఎం అయిన తర్వాత సోనియా గాంధీ గారి ఫ్యాన్ కదా నేను, కాబట్టి ఆమె బర్త్డే నాడు ఏమన్నా చేద్దామనుకుంటే నాకు సమయం సరిపోలే. ఆ రోజు ఫస్ట్ డే అసెంబ్లీ, ఆ అసెంబ్లీ నాడు ఫ్రీ టికెట్ అనౌన్స్ చేసిండ్రు. ఏది, ఆడోళ్ళకు ఫ్రీ టికెట్. అప్పుడు నేనేందంటే ఆ దాంట్లోనన్నా పాల్గొంటే సోనియా గాంధీకి నేను పాల్గొన్నట్టు ఉంటుందనే కదా అనే ఇంట్రెస్ట్తోని నేను పోయినా. ఆడ వాళ్ళ బస్ ఎక్కిన, అసెంబ్లీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ట్రావెల్ చేసి సోనియా గాంధీ గారికి ఆ సెలబ్రేషన్లో నేను ఉన్నా. ఆమె బర్త్డే లాగా ఉన్నప్పుడు కొందరు మినిస్టర్లు ఆ బస్సులు ఉన్నోళ్ళు కలిసిండ్రు. అందరూ హ్యాపీగా గెలిచిండ్రు కాబట్టి వాళ్ళకి కూడా కంగ్రాట్ చెప్పినాం. తర్వాత రేవంత్ అన్న కూడా ఆడ నిలబడి నాతోని తిరిగినప్పుడు నేను ఆయనకి చెప్పిన ఒక చిన్న విషయం, నేను ఎక్కడ లీక్ చేయలే. ఆ విషయం ఆయనకి చెప్పిన, ఏమని, నేను ఒక సినిమా తీసిన, నెరవేరిన కళ.
అవును, అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు అందులోకి రాబోతున్నాను. అసలు ఈ నెరవేరిన కళ అనేది ఒక నడుస్తున్నది, రఫీ నెరవేరిన కళ అని. అంటే తెలంగాణ సిద్ధించక ముందు ఇంకెన్నాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం లేదు, మళ్ళీ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సయ్యద్ రఫీ నెరవేరిన కళ అనే ఒక సినిమా రాబోతున్నది. ఏమై ఉంటుంది, ఏదో ఎక్కడో కొడుతుంది ఇది మొత్తానికి. నెరవేరిన కళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, నవ్వుతున్నారు మీరు నిజంగా, నెరవేరిన కళ అనే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ టైటిల్కి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది రఫీ గారు, చెప్పాలి. చెప్తా. అయితే తెలంగాణ రాకముందు ఇంకెన్నాళ్ళని అడిగినాం. అయితే తెలంగాణ వచ్చిన 5-6 ఏళ్లకు నెరవేరిన కళ అని నేను అన్నా. అంటే దాంట్లో తెలంగాణ వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు, అది అనుకోకుండా మ్యాచ్ అయింది. అది అసలు నాది ఏంటంటే, నేను అప్పుడప్పుడు ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటా. నా ఎడిటోరియల్స్ చూసి ఒక లంబాడి తండా వాళ్ళు నా దృష్టికి ఒక సమస్య తెచ్చిండ్రు. ఏందట అంటే, వాళ్ళ తండా పక్క నుంచి పెద్ద కాలువ పోతా ఉంటది, కానీ వాళ్ళ ఊర్లో చుక్క నీళ్లు లేవు. అయితే ఒక చిన్న కాలువ తవ్వితే నీళ్ళు వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. అయితే గవర్నమెంట్కి ఎన్నోసార్లు ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకోలే. తర్వాత వాళ్ళే తవ్వుకున్నారు, దాంట్లో పెద్ద బండ వచ్చింది, బండ కూడా తీస్తలేరు, ఇప్పటిదాకా తీయలే. అయితే ఆ సమస్య నాకు తెస్తే నేనేమన్నా, నేను ప్రజాప్రతినిధిని అయితే కాదు, మా అంటే పేపర్లో ఒక వ్యాసం రాస్తా, లేకుంటే మీరు ఓకే అంటే సినిమాలో దాన్ని ఆ అంశాన్ని నేను వాడతా అని చెప్పిన. వాళ్ళు ఓకే అన్నారు. అదే ఊర్లో పోయి ఇంకెన్నాళ్ళు కంటిన్యూయేషన్, ఇంకెన్నాళ్ళు ఎక్కడైతే ఆగిందో, తెలంగాణ వచ్చినాక ఆ పాత్రలే ఆ ఊరే దాంట్లో ఈ సమస్యను పెట్టి ఆ సమస్య పరిష్కారానికి ఒక టెక్నిక్ చెప్పిన. ఇంకెన్నాళ్ళలో సొల్యూషన్ లేదు, తెలంగాణ రాలే కాబట్టి. పోరాటాలు జరిగినాయి, తుపాకులతో కొట్టుకున్నాయి, ఎన్ని పోరాటాలు చేసినా ఆ పోరాటాల వల్ల కొద్ది మార్పు వచ్చింది, కానీ పూర్తిగా బతుకులు మారలే. అయితే ఇప్పుడు మన దేశంలో ఏం చేస్తే మన సమస్యలు పూర్తయితాయి అనేది నెరవేరిన కళలా పెట్టిన. కాబట్టి చిట్ట చివరికి ఏమవుతుంది, ఎన్నో తరాల నుంచి వెయిట్ చేసినటువంటి వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్ అవుతుంది. అప్పుడు నెరవేరింది కదా వాళ్ళ కళ. ఇన్ కేస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళకుంటే ఇంకెన్నాళ్ళు 2 కూడా రాబోతుంది అనుకోవచ్చా? కాదండి, నేనైతే డిసైడ్ అయ్యి ఏమున్నా అంటే, ఇప్పుడు ఇంకెన్నాళ్ళు ఒక 3 తరాలు తీసిన కదా, దాని కంటిన్యూషన్లో ఒక సొల్యూషన్ ఇచ్చిన. ఆ సొల్యూషన్ వచ్చినా కూడా పూర్తి న్యాయం ఆ ఊరికి జరగదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తే జరుగుతుంది అనేది పెద్ద మాసివ్ లెవెల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకి ఒక సిరీస్ అయితే తీస్తా. మొత్తానికి అయితే 100% తీస్తాను నేను. వరుస ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు రఫీ. అవునండి, ఎన్నో సినిమాలు తీయచ్చు, కానీ తెలంగాణ పాలసీ వస్తేనే అది సాధ్యం, లేకుంటే మళ్ళీ నేను సినిమా తీసి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మొదటి నుంచి తెలంగాణ పాలసీ అని, దాన్ని ఈసారి ఇప్పుడు వచ్చిన నూతన ముఖ్యమంత్రికి వివరించబోతున్నారా? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ టీం ఎవరెవరు పనిచేయబోతున్నారు ఈసారి? అంటే ఏ టీమ్గా మీరు మళ్ళీ ఒక మూవీకి సంబంధించిన ఒక టీమ్గా వెళ్తున్నారా? మీ పాలసీ అసలు మెయిన్ ఏంటి? మీ పాలసీ ఉద్దేశం ఏంటి అసలు? ప్రత్యేక తెలంగాణ సినిమా పాలసీ అసలు ఎందుకు అనేది ప్రశ్న. అవును, అది ఎందుకు అంటే, మద్రాసు నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ప్రోత్సాహకాలు ఇచ్చిందో ప్రభుత్వం, ఆ టైంలో తెలంగాణ వాళ్ళు లేరు దాంట్లో. మద్రాసుకు ఆంధ్ర దగ్గర కాబట్టి వాళ్ళు అటు పోయినరు, వాళ్ళు ఎదిగినరు. తెలంగాణ వాళ్ళు అసలు సినిమాల దిక్కు ఒకలో ఇద్దరో చూసినరు తప్పితే, అది కూడా పైడి జయరాజ్ లాంటి వాడు బొంబాయి పోయి బతికిండు, కానీ ఆయన మద్రాసు కూడా పోలే. దాంట్లో ఇమిడలే వీళ్ళు ఎక్కువ. చిన్న ఒక ఆర్టిస్ట్లో ఎవరో పోయినరు, పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు నిర్మాతలు అట్లే ఏం లేదు. ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నప్పటికీ 1-2 కదా, మొత్తం ఇండస్ట్రీయే ఆంధ్ర వాళ్ళు ఉండే. అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు చెన్నారెడ్డి హయాంలో వాళ్లకు ఉండడానికి వసతులు, స్టూడియోలు కట్టుకోవడానికి భూములు, రుణ సౌకర్యాలు కూడా ఇచ్చిండ్రు. తర్వాత తీసిన సినిమాలకు సబ్సిడీ కూడా పెట్టిండ్రు. తర్వాత ట్యాక్స్ కూడా అంత లేకుండే. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైందంటే, అక్కడ నుంచి ఇండస్ట్రీ ఎందుకు ఇవన్నీ ఇస్తారు? ఒక ఇండస్ట్రీ స్థాపించబడాలి, ఆ తర్వాత గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది. అయితే ఆ రకంగా ఏదైతే చేసే కదా ఇవాళ ఇండస్ట్రీ నెలకొన్నది. అయితే తెలంగాణ కొట్లాట వట్టి రాజకీయ మార్పుకు, రాజకీయ రంగ లబ్ధి కోసమే కాదు కదా, అన్ని రంగాలలో న్యాయం జరగాలి. కాబట్టి నేను సినిమా పరిశ్రమకు ప్రతినిధిగా పనిచేసినప్పుడు నా రంగానికి అయితే ఏం జరుగుతలేదు, ఇది కూడా సపరేట్ రంగం, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలంట. ఇవ్వకుంటే మరి తెలంగాణకు మేము ఎందుకు కొట్లాడినాం? ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, మన తెలంగాణలో కళా సంపద పుష్కలంగా ఉన్నది.
టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉన్నది. ఇప్పుడు ఊర్లలో పోండి మీరు, పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు చాలా బ్రహ్మాండంగా తీస్తుండ్రు పిల్లలు. వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఒకవేళ టేకప్ చేస్తే ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా గవర్నమెంట్. నేను ఇచ్చే సూచనల వల్ల తెలంగాణ భూమిపుత్రులకే కాదు గవర్నమెంట్కి కూడా లబ్ధి చెందుతుంది. అయితే ఈ సినిమా ఫీల్డ్ ఆల్రెడీ ఉంది కదా, తెలుగు ఫిలింలోనే కంటిన్యూగా ఉంది కదా, ఇంకేముంది అనుకుంటారు. అందులో కూడా రపి వెళ్ళొచ్చు కదా అనుకుంటారు. అది నా పర్సనల్ విషయం, నేను చెప్తా దాని గురించి. అయితే నేను అనేది ఏంటంటే ఒక సమాంతర సినిమా పాలసీ కావాలి, సమాంతర తెలంగాణ పరిశ్రమ కావాలి. తెలంగాణ ఏంది, తెలుగు ఏంది అని మీరు అడగవచ్చు. తెలుగు ఆల్రెడీ ఉన్నది, దాన్ని డిస్టర్బ్ చేయకండి, దాంతో మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోండి. ఎన్నో రాష్ట్రాలల్లో టూరిజము మన ప్రదేశాలను డెవలప్ చేయడానికి కొంతమంది షూటింగ్ ఫ్రీ కూడా ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ అక్కడ ఇక్కడ సబ్సిడీలు ఇచ్చి మరీ ఇన్వైట్ చేస్తున్నారు సినిమాలు తీయమని. అయితే నా పాలసీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టేసేస్తే ఇక్కడ ఉన్న యువకులకు ఒక మెరుగైన ట్రైనింగ్ ఇవ్వచ్చు, కరెక్ట్ ట్రైనింగ్. ఇప్పుడు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా అది ఫస్ట్ బేసిక్ అండి. ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న నిర్మాతలకు, ఆల్రెడీ ఉన్న టెక్నీషియన్లకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెర మీదకి ఇంకా ఎక్కలే. ఏదో 1-2 సినిమాలలో వచ్చినా అది సోషల్ మీడియా ప్రభావం వల్ల తెలంగాణ లాంగ్వేజ్కి ఒక బూస్టింగ్ వచ్చింది తప్పితే దానికి గత ప్రభుత్వం చేసింది ఏమున్నదని. సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఆ భాష నచ్చి అదొక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఇసొంటి తరుణంలో కానీ తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ కళాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తలేదంటారు. ఏడ లభించింది మీరు నాకు చెప్పండి. గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకున్నది? ఇప్పుడు నేను చెప్తా ఏం చేయాలి గవర్నమెంట్. అది చేసిండా మీరే టాలీ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ పెడతామని అన్నారు, పెట్టినరా? 10 ఏళ్ళు అయిపోయింది. ఒక ఇన్స్టిట్యూట్ ల్యాండ్ అన్న చూసిండ్రా? 1 ఇంచు కూడా కదలలే, ఇన్స్టిట్యూటే లేదు. ఫస్ట్. సెకండ్, నేను అడిగింది ఏంది, తెలంగాణ కళాకారులచే, సాంకేతిక నిపుణులచే, తెలంగాణ నిర్మాతలు తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, లేకుంటే జీవన విధానాన్ని తెర మీదకి చూపిస్తే అట్లాంటి సినిమాలకు మాత్రం రాయితీ కల్పించండి. అట్లాంటి సినిమాలకు థియేటర్లు గుత్తాధిపతుల కాడ పోయి అడుక్కునుడు కంటే గవర్నమెంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఒక 2 షోలో ఏదో కేటాయిస్తే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అట్లాంటి సినిమాకు తెలంగాణ సంస్కృతి కూడా ఎలివేట్ అవుతుంది. అట్లాంటి సినిమాలకు అవార్డులు, రివార్డులు అట్లాంటివి ఏమన్నా ఇస్తేనే కదా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టూడియోలు కావాలి, మనకు స్టూడియో కావాలి. అప్పుడు పెద్ద పెద్ద స్టూడియోలు కట్టనీకి ఎకరాల కొద్ది భూమి ఇచ్చారు. అవును, గతంలో మీరు ఏదో 2000 ఎకరాల భూమి అని 8 ఏళ్ల క్రితమే మీరు మాట్లాడారు. 2000 ఎకరాల భూమి కొంతమందికే ఇస్తున్నారు, కొంత వాళ్ళక వీళ్ళక అని మీరు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంది అసలు దాని వెనక ఏముంది? అదేంటంటే రాచకొండ గుట్టల్లో 2000 ఎకరాల ఫిలిం సిటీ చేద్దామని ప్రకటనలు వచ్చినాయి. సంతోషం, స్కామ్ అని కూడా అన్నారు మీరు. కాదు, అది సంతోషం అది రావడం. అయితే నేనేమడిగానంటే 2000 ఎకరాల ఫిలిం సిటీ చేస్తారు. రామోజీ ఫిలిం సిటీ ఆల్రెడీ భూములు గీములు తీసుకొని చేసిండ్రు. ఇక్కడ ఈ స్టూడియోలు ఉన్నాయి. ఫిలిం నగర్ అంతా గుట్ట ఇచ్చేసింది, జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్. రాచకొండ గుట్టల్లో చేస్తున్నారు కదా. అదే ఆ రాచకొండ గుట్టలల్లా ఏదైతే చేస్తున్నారో అది మళ్ళా అదే పెట్టుబడిదారులకు పోతుందా, లేకుంటే తెలంగాణ వాళ్ళకి ఏమన్నా లబ్ధి అవుతుందా? ఆ స్పష్టత ఇవ్వండి. ఆ 2000 ఎకరాల ఫిలిం సిటీ వేస్ట్ అన్న నేను. ఎందుకంటే రైతులు ఎన్నెన్నో సమస్యలు పక్కన పెట్టి రాచకొండ ఫిలిం సిటీ అనడము, అది కూడా ఈ డిజిటల్ జమానాల రామోజీ ఫిలిం సిటీ నడవక టికెట్లు అమ్ముకుంటున్నారు, ఏది టూరిజం లాగా. ఈ జమానాలో గంత పెద్ద స్టూడియోలు నిజంగా అవసరం లేదు. దానికంటే కూడా కొన్ని కెమెరాలో ఎడిటింగ్ సూట్లో ఏదో పెట్టి ఎవడన్నా కథ తీసుకొని వచ్చి ఒక షార్ట్ ఫిలిమో ఫీచర్ ఫిలిమో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి మీరు కార్పొరేషన్ ద్వారా. ఇది లేదు అది లేదు ఫిలిం సిటీయే చేస్తామన్నారు. అయితే నాకు తెలిసిన వార్తలు ఏముండే అంటే అది ఉట్టి అనౌన్స్మెంటే అని కొందరు అన్నారు, కొందరేమో రియల్ ఎస్టేట్ దంద చేయబోతున్నారు దాని చుట్టూ అని కొందరు అన్నారు. అదే సినిమా పెద్దలతోని టైఅప్ అయి గవర్నమెంట్లో కొల్లెటరల్లు పెట్టి బ్యాంకులలో లోన్లు తీసుకుందామని కుట్ర జరుగుతుందని కొందరు అన్నారు. కాబట్టి ఇవన్నీ విని నేను ప్రభుత్వాన్ని సూటిగా అడిగిన, 2000 ఎకరాల ఫిలిం సిటీ స్పష్టత ఇవ్వండి. తెలంగాణ ఓడిపోయి మళ్ళీ గడ్డి పీకుడు నీళ్లు పోసుడా, లేకుంటే దాంట్లో మంచి మంచి యాక్టర్లు టెక్నీషియన్లు కూడా. మీరు ఇన్స్టిట్యూటే లేదు, ఫిలిం సిటీ ఏం చేస్తారు మరి? అవార్డులు బంద్ చేసినప్పుడు ఏమన్నారు మీరు?
ఏమన్నారు, సినిమాలే లేవు అవార్డులు ఎందుకు అవార్డులు అన్నారు. ఎందుకు అన్నారు. ఇన్స్టిట్యూటే లేనిది ఫిలిం సిటీ ఎందుకు? అయితే ఫిలిం సిటీ ఎవరికి పోతుంది? అది నేను అడిగింది ఆ ఒక్క ప్రశ్న. ఆ ప్రశ్న వల్ల ఫిలిం సిటీ ఆగిపోయింది. ఆగిపోని నష్టం ఏమున్నది? కుట్ర జరిగి సిటీ ఆగిపోయింది. రఫీ కూడా గత ప్రభుత్వానికి దూరం అయింది. అయితే కానీ దాంట్లో ఇప్పుడు దగ్గర కూడా అనేది లక్ష్యం కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది, అందరు బొకేలు పట్టుకొని పోతుండ్రు, కలుస్తుండ్రు. కానీ రఫీ ఎక్కడ అవపడాడు? కాదు నేను అనేది ఏంటంటే నాకు సెల్ఫ్గా పరిచయం పెంచుకొని దగ్గర అవ్వడు. నేనేమన్నా కాంట్రాక్టర్నా, నేనేమన్నా ఏంది, నాకు ఏం ఎజెండాలు లేవు, నా పని నేను చేసుకుంటా, నా క్రియేషన్తో నేను బతుకుతా, నా పనులు నాకు ఉన్నాయి. ఒకవేళ నాకేదైనా స్వార్థం ఉంటే నేను కూడా వెళ్ళి కలుస్తా, అన్నీ చేస్తా. నేను కలిసినా ఏముంది, ప్రేమతో కలుస్తాము. ఆ హడావిడిలో పోయి బొకే పట్టుకొని నేను కూడా పోతే వీడు కూడా ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసం వచ్చిండు అనుకుంటారు. నాకు నామినేటెడ్ పోస్ట్ అనేది కాదు, ఆడ పని జరిగి పాలసీ వస్తే 10 సినిమాలు తీసుడు. రఫీ టార్గెట్ మూవీ పాలసీ తెలంగాణలో అంతే. అది రఫీ ఇంతసేపు మాట్లాడారు. రఫీ గారు, మీరు సూటిగా ఈ నూతన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. 3 మాటల్లో మీ పాలసీలో సూటిగా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డిని కలిస్తే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా, తెలంగాణ ఉద్యమంలో మీ పక్కనే మీరు కలిసి పోరు చేసిన వెంకటరెడ్డి కూడా ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఒకటైతే సంతోషం కాదు, చెప్తానండి. ఒకటైతే సంతోషం, అప్పుడు తలసాని ఉద్యమంలో లేని మనిషి కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అయినా నేను పాలసీ కోసం ఆయనను కూడా కలిసిన కానీ ఏం లాభం కాలే అది. ఓకే, అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఏదైతే ఇచ్చిండ్రో అందరికంటే ఎక్కువ సంతోషం నేను పడ్డా. ఎందుకు పడ్డా అంటే ఆయనకు ఉద్యమ నేపథ్యం కూడా ఉంది. ఆయన రాజీనామా చేసినప్పుడు నేను సపోర్ట్ చేసిన, నా మొత్తం టీంతోని పోయి ఆయన నిరాహార దీక్షలో కూర్చొని ఆయనకు మద్దతు పలికినోని నేను. నాకు ఆ హక్కు ఉంటుంది, ఆయన ఇంటికి పోయి చేయించుకునే హక్కు ఉంటుంది నాకు. మేము అన్న తమ్ముళ్ళ గతంలో కూడా కేసీఆర్ దగ్గర అట్లే హక్కు ఉంటుందని భావించిరు, పోయిర్రు, కొంత భంగపడ్డారు. ఇప్పుడు కూడా అది జరిగితే ఏంది రఫీ పరిస్థితి? కాదు, కేసీఆర్ది ఎట్లుంటుంది అంటే కొద్దిగా ఆయనకు నచ్చినప్పుడు పిలుస్తాడు, నచ్చినప్పుడు వెయిట్ చేపిస్తాడు, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మేము ఇమ్మడలేకనే నేను ఎన్నడూ కూడా ఆయన గుమ్మాలు ఆయన పిలిచినప్పుడే పోయినా తప్పితే నేను పోయి ఏం వెనక ఏం పోలే. అదొకటి ఉంటుంది, నా వ్యక్తిత్వాన్ని నేను కిల్ చేసుకోను, అది ఏమున్నా కాకున్నా. అలాంటి జరగరని భావిస్తున్నారా ఈసారి కాంగ్రెస్? అయితే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా నా ఉద్యమం ఆగలే. వాస్తవానికి నేను ఎన్నో వ్యాసాలు రాసిన, ఎన్నో లెటర్లు కరెస్పాండ్ చేసిన, ధర్నాలు కూడా చేసిన. ఎఫ్డిసి వేర్పడ్డ తర్వాత ఎంపానల్మెంట్ మెంబర్షిప్ కోసం కూడా కొట్లాడినా నేను. అంటే గవర్నమెంట్ యాడ్లు ఉంటాయి కదా, అది కూడా పాతోళ్ళే స్కామ్లు అల్లనే నడుస్తుంది. వాళ్ళని తీసేసి కొత్త ఎంపానల్మెంట్ మెంబర్లను పెట్టినాం. 6 దాకా పనిచేసిన నేను. ఆ తర్వాత దాంట్లో కూడా ఏమైంది, ఎవరో గవర్నమెంట్కి దగ్గర ఉన్నోళ్ళు తెలిసినోనికి ఇచ్చుకున్నాడు, దాంట్లో స్కాములు, అది కూడా అంత వ్యవహారం దొంగ వ్యవహారమే నడిచింది. ఇక నేను ఎంతని కొట్లాడాలి? ఇప్పుడు అందరు కొట్లాడాలి కదా. కాబట్టి నేనేం చేసిన, ఇప్పుడు దాంట్లో నేను కూడా ఎంపానల్మెంట్ మెంబరే, కానీ నాకు ఒక్క యాడ్ రాలే, నాలాంటి ఎంతోమందికి రాలే. వానికి ఎవరిని తోస్తే వానికి ఇచ్చిండ్రు, పైసలు తిన్నారు గవర్నమెంట్. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దీని మీద ఎన్ని ఏళ్ళని కొట్లాడాలి, నా పనులు నేను చేసుకోవాలి, బతకాలి. కాబట్టి కొంతకాలం నేను విరామం ఎందుకు తీసుకున్నా అంటే చెవుటోని చెవులో శంఖం ఊదినట్టు ఉండే. కొంతకాలం వరకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో అంత చేసినాం. ఆ తర్వాత కంటిన్యూ చెప్తానే ఉన్నాం, ఎవరికి వినేటట్టే లేడు. నేను ఒక్కరినే కాదు కదా, ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా డెమోక్రసీ పోయింది, ఇట్లా అయింది అట్లయింది ఏదైతే అంటుండ్రో దాంట్లో నేను ఎగ్జాంపులే. ఒక టైం ఇట్లా కూడా వచ్చింది. ఇప్పుడు నేను సైలెంట్ ఉన్నా అని మీరు అనుకుంటాను, నేను సైలెంట్ ఎన్నడూ లేను. ఏమైపోయిందంటే పేపర్లు టీవీలలో ఇట్లాంటి వార్తలు రాకుండా మేనేజ్ చేసాను నా పోరాటం. అయినా కూడా నేను ఏడాగినా నా పని నేను చేసుకుంటే మొత్తానికి నెరవేరిన కళతో వస్తున్నారు. ఇక్కడ ఏమైతుంది, నా గొంతు ఇప్పుడు వినిపించుడు కాదు, టీవీలు పేపర్లు ఇప్పుడు క్యారీ చేస్తున్నాయి. ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు మీరు క్యారీ చేస్తున్నారు, మళ్ళీ నేను వినబడుతున్నా. నా గొంతు ఎక్కడ ఆగింది? మొత్తానికి అయితే నెరవేరిన కళతో రాబోతున్నారు. అయితే రాబోతున్నాము. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎందుకు నమ్మకం ఉందో చెప్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇచ్చిండ్రు, సంతోషం. అయితే ఆయన మినిస్టర్ కాగానే ఆయన పానం తినుడు కంటే కొద్దిగా టైం ఇస్తున్నాం, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మినిస్టర్ అయినప్పుడు నేను ఫోన్ చేసిన, ఆయన స్విచ్ ఆఫ్ ఉండే. నా నంబర్ చూసి రఫీ బాగున్నావా అని ఆయనే ఫోన్ చేసిండు. ఇది నా క్రెడిబిలిటీ, ఇది ఉద్యమ మిత్రత్వం అంటే. మినిస్టర్ నా నంబర్ చూసి ఆయన నాకు ఫోన్ చేసిండంటే
అక్కడనే నేను ఫిదా అయిపోయినా. కేసీఆర్ చేస్తాడు అట్లా, ఆయనకు అవసరం ఉంటే చేస్తాడు. ఈడ అరే ఈయన ఉద్యమకారుడు, నా ఫోన్ బంద్ ఉండే, ఎట్లున్నావు ఏంది అని ఆయన నాకు తిరిగి ఫోన్ చేసిండు. ఆయన నేను కూడా మాట్లాడినా. నేనేమన్నా అన్నా కొద్దిగా గ్యాప్ అయినాక మనం మంచిగా చేద్దాం పరిశ్రమ కోసం, మీరంతా బిజినెస్ మొత్తం అయిపోయినాక నేను వచ్చి కలుస్తానే మీకు అన్నా. రా ఎప్పుడైనా అన్నాడు. నేను పోలే. ఎందుకు పోలే అంటే ఈ పోస్టులలో వీడు పైరవీలు నడుస్తుంది, అదంతా అయిపోని తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు అంటారా, ఆ బస్సు యాత్రలో ఆయన నేను కలిసినప్పుడు నెరవేరిన కళ గురించి ఆయన చెవులు వేసిన. నేను అన్నా నేను ఒక సినిమా చేసేసిన, ఒక సోనియా గాంధీకి నేను ఇచ్చిన ఫోటోతో పాటు ఫస్ట్ పోస్టర్ ఉంటుంది, నెరవేరిన కళ, సింబాలిక్ కూడా కదా, ఆమె కళ కూడా అందరి కళ నెరవేరింది. మీరు అన్నట్టే దాంట్లో ఇచ్చిన నేను, అదే సింక్ అవుతుంది, ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి కూడా చూపించిన, ఇది ఉండబోతుంది, ఇట్లా మనం ఒక కార్యక్రమం చేసుడు ఉంటుంది అన్న. ఎందుకంటే అది వేరే కార్యక్రమంలో కలిసినప్పుడు చెప్పినా కదా ఇట్లా ఉంటుందని ఆయనకి ఐడియా ఇచ్చిన. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, మనం సినిమా చూద్దాం, చూసి యాక్షన్ ప్లాన్ తీసుకుందాం అని ఈ మాట అయితే అన్నాడు. అయితే మరి ఆయనకు ఎప్పుడు టైం దొరుకుతుందో, ఇప్పుడు ఆయనే నా సినిమా చూడడానికి రావాలి, ఇక నేను పోవడం ఏమున్నది. కాబట్టి ఆయన ఫ్రీ అయిపోయినాక ఆయన మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా మొండేవాడే. ఇప్పుడు చూడు ఇప్పుడు కాంగ్రెస్ డల్ 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 లేవది 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 అన్నారా, ఎంబడి పడి కాంగ్రెస్ వచ్చింది, ఆయన సీఎం కూడా అయిండు. మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నారు రఫీ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది ఉద్యమం తర్వాత, అప్పటికన్నా అప్పుడు సరే హ్యాపీగా ఉన్నారు తెలంగాణ సిద్ధించినాక, కానీ గత 10 ఏళ్లలో ఏమో కానీ మొత్తానికి అయితే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ ఎందుకున్నా అంటే ఒక ఆశ మళ్ళా చిగురిస్తుంది, మానవులం కదా. అప్పుడు ఆశ పోయింది, 5 ఏళ్ళు అయిపోయినాయి, మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయినాయి, మళ్ళీ వస్తే మళ్ళీ 5 ఏళ్ళు పోవా. ఈసారైనా సూటిగా ప్రశ్న, ఈసారైనా నెరవేరిన కళలో అంటే గతంలో ఇంకెన్నాళ్ళు మూవీలో డైరెక్టర్ మీరే, మ్యూజిక్ డైరెక్టర్ మీరే, నిర్మాత మీరే, కథ అంత స్క్రీన్ ప్లే A to Z, ద మల్టిపుల్ టాలెంటెడ్, ఓకే మాకు తెలుసు. కానీ రఫీ నెక్స్ట్ నెరవేరిన కళలోనైనా వేరే వాళ్ళు హీరో హీరోయిన్లు మ్యూజిక్ డైరెక్టర్ వేరే ఉండబోతున్నారా, తనే ఉంటున్నారు? సురేష్ బాబు ఇట్లా మీరు అంటారు కదా. అయితే మా నేపథ్యం ఎట్లాంటిదంటే అసలు సినిమా తీయడమే పెద్ద సాహసం మాకు. ఓకే, అట్లాంటి టైంలో నేను సినిమా తీయగలిగిందే నాకు ఈ మల్టీ టాలెంట్స్ ఉండడం వల్ల. నేను పెద్ద ధనం తెచ్చి మా డాడీ దగ్గర అన్ని ఆస్తులు అమ్మి సూట్ కేసులో తెచ్చి చేసినోని కాదు. నిరంతరంగా కష్టపడి నేను 24 ఏళ్ళు ఉన్నప్పుడే సినిమా తీసిన. నేను ఇంకెన్నాళ్ళతో మీకు తెలుసు. అసలు మీకు ఎందుకు వచ్చింది సార్ ఆ థాట్? ఎలా అసలు మూవీ వైపు రావాలి, నేను మూవీ తీయాలి, ఒక నిర్మాతగా మారాలి అనేది? నేను ఒక ఆర్టిస్ట్ని. బేసిక్గా మీరు సింగర్ కమ్ మ్యూజిషియన్ అని తెలుసు. అట్లా కాదండి, యాక్చువల్లీ నేను స్కూల్ కాలేజీలల్లో ప్రతి కాంపిటీషన్ పార్టిసిపేట్ అయితే ఐదర్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్ని వచ్చేది. ఎవడన్నా చీఫ్ గెస్ట్ ప్రైజ్లు ఇస్తే అన్ని నాయే పేర్లు ఉండేటి. అయితే ఆ మల్టీ టాలెంట్స్ నాకు ఇప్పుడు కొత్త ఏం కాదు, అది ఒరిజినల్గానే నాకు అట్లా ఉంది. నేను అట్లా కష్టపడేది. నేను బోర్డింగ్ స్టూడెంట్ కాబట్టి పార్టిసిపేషన్ అవ్వడం నా ఇంట్రెస్ట్. కాబట్టి నేను పాటలు రాయడం, పాడడం ఇవన్నీ ప్రాక్టీస్ చేసేది. నిర్మాత అయిదాం ఎన్నాడు అనుకోలే, కానీ ఈ వ్యవస్థలో ఇమిడలేక నిర్మాత కూడా కావాల్సి వచ్చింది. మామూలుగా కాదు, అది పెద్ద కష్టంతో వచ్చినోన్నే. తర్వాత ఇన్ని శాఖలు ఏంది చలో, దానివల్ల నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను నమోదైనా. అయితే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర పైసలు బాగున్నాయి అనుకోండి, మీరు అంతా కష్టపడే అవసరం లేదు. ఒక హోటల్ పెడితే కుర్చీ మీద కూర్చొని 4 వర్కర్లను పెట్టి పని చేపియచ్చు. నీ దగ్గర పైసలు తక్కువ ఉన్నప్పుడు నీ హోటల్ కూడా సూపర్ ఉండాలన్నప్పుడు వంట కూడా నువ్వు చేయవలసి వస్తుంది రుచికరంగా. ఆ తర్వాత లేబర్ లేడంటే చిప్పలు కూడా నువ్వు ఎత్తాల్సి వస్తుంది. పైసలు బాగా వస్తే కుర్చీ మీద కూర్చొని వంటగాన్ని పెడతావు, అందరినీ పెడతావు. కాబట్టి కష్టపడి వచ్చేటోనికి ఇన్ని చేసిండ్రు అనేది కాదు. తర్వాత నేను అన్ని చేసిన ఒక సినిమా తీయడానికి ఒక టీం 100 మంది అవసరం ఉంటుంది. నేను అంటే ఒక 12 శాఖలు 14 శాఖలు చేసి ఉంటా. 100లకెళ్ళి 14 తీసేస్తే ఎన్ని మిగులుతాయి? అవన్నీ కూడా నా టీంలా. నేను పెద్ద కరోడ్పతి బాగా పైసలున్నోని లేకపోయినా కూడా నా టీంలోకి వెళ్ళి ఎంతోమంది కెమెరామెన్స్, ఎంతోమంది, ఎందుకంటే నేను ఆర్టిస్ట్నే కాబట్టి ఫ్రెషర్కి అవకాశాలు ఉండేవి. కెమెరామెన్స్, ఇప్పుడు నేను కెమెరామెన్ అయితే కాదు, ఎంతోమంది మేకప్ ఆర్టిస్టులను, కెమెరామెన్లను, ఎడిటర్ని కూడా నేను గాను, ఎడిటర్లను, కలరిస్ట్లను, డిటిఎస్ ఫైనల్ మిక్సింగ్ వాళ్ళను, వీళ్ళందరినీ కూడా నేను ముందుకు తెచ్చి చేస్తే ఇవాళ అగ్ర స్థానంలో ఒక్కొక్కడు నాకంటే బిజీ అయిపోయిన వాళ్ళందరూ కూడా
నన్ను గురువుగా భావిస్తారు. మీరు ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ నలుగురు కాదండి, ఎంతో మంది బతుకుతుండ్రు. నా దగ్గర వచ్చిన డిసిప్లిన్తో వాళ్ళు ఒక కాడ అసిస్టెంట్ డైరెక్టర్గా వాడు ఎదిగి ఆడ పోతే వాడిని ఎవరు వదలరు, అట్లున్నది ట్రాక్ రఫీ రికార్డ్. గారు ఇంకో ప్రశ్న, తెలంగాణ అంటే ఇంకెన్నాళ్ళు సినిమాలో ఆ సమయంలో ఉద్యమకారులని గద్దర్ లాంటి వాళ్ళు పాపం తను లేరు, మన మధ్య లేరు, గద్దర్ లాంటి వాళ్ళని కొంతమంది కళాకారులని రచయితలని కవులని ఎంతో మందిని వాళ్ళ పాటల్ని తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే నెరవేరిన కళలో అలాంటి ఉద్యమకారులకు కానీ ఎవరికైనా ఛాన్స్ ఇచ్చారా? నేను అదే చెప్పిన కదా, ఇంకెన్నాళ్ళులో ఉన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలు 5 ఏండ్ల తర్వాత తెలంగాణ వచ్చినాక ఏం మారిపోయింది ఏంటి చెప్పడానికి దాని కంటిన్యూషన్లో తీసిన. అయితే దాంట్లో షఫీ అనే ఆర్టిస్ట్ని, పాపులర్ ఆర్టిస్టే, నాగినీడు ఉండే దాంట్లో నాగినీడు కంటిన్యూషన్లో షఫీ అనే ఆర్టిస్ట్ని ఆయన మనవడిగా పెట్టిన. ఓకే, ఆయన ఎమ్మెల్యే అయినాక ఆయన మనవడే మళ్ళీ ఎమ్మెల్యే అనే దానికి కంటిన్యూషన్లో పెట్టిన. అలా పెట్టి చాలామంది, వైభవ్ కూడా దీంట్లో అవకాశం ఇచ్చిన. వైభవ్ ఒక టీవీ ఆర్టిస్ట్, సినిమాలు చేస్తుంటాడు, ఆయన కూడా తెలంగాణ మంచే. ఆయన అంటే సినిమా ఎట్లుంటుందంటే ఆ పాత్రకి ఎవరు ఇమ్ముడతారో వాళ్ళని పెట్టాల్సి వస్తుంది, అర్థమవుతుందా? తర్వాత ఎంతో మంది వాళ్ళ పేర్లు కూడా తెలివే కానీ ఎవరు మ్యాచ్ అయితే వాళ్ళని పెట్టిన. ఇంకెన్నాళ్ళు సినిమాలనే దాదాపు ఒక 200 మంది ఆర్టిస్టులు ఉంటారు. ఆ 200 మంది ఆర్టిస్టులు ఒక విలన్ తప్పితే మిగతా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. ఆ విలన్ ఆంధ్ర ఆయనే, అది మంచోడైనే, అదేదో ఆంధ్ర అయినే కాబట్టి విలన్ పెట్టుడు కాదు ఆడ. ఆయనే చాలా సూటబుల్ అవుతారు. సూటబుల్ నాగినేడు గారు ఆయనే చాలా ఆదర్శమూర్తి. ఆయన ఆంధ్ర అయిన అయినప్పటికి కూడా అదే ఆయన దగ్గర ఆయన ప్రసాద్ ల్యాబ్ జనరల్ మేనేజర్ ఉండే, ఆయనే నాకు క్రెడిట్ ఇస్తేనే నేను సినిమాలు తీయగలిగిన, నా మొదటి సినిమా. ఫైనల్గా ఈ తెలంగాణ యువతకు, ఎందుకంటే మూవీ అంటే ఒక ప్యాషన్గా భావించే యువతరం ఉంది మన ముందు. మీరు చూశారు, ఒక ఉద్యమకారునిగా మొదలైన మీ ప్రస్థానం, తర్వాత సినిమా వైపు కాకుండా మొత్తానికి సినిమా వైపు తెలంగాణ యువతను మీరు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తుంటారు, కొంత ప్యాషన్తో ఉన్నారు. ఈ యువతకు మూవీల మీద, సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మక్కువని మీరు చూస్తుంటారు. యువతకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తారు? యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? నేను చెప్పినట్టు మన ఊర్లల్లో, నేను కూడా ఊరోనే, తెలంగాణ ఉన్నాయి, నా లెక్క చాలామంది ఉన్నారు అన్నట్టు. అయితే వాళ్ళందరికీ కూడా ధూమ్ధామ్ అనుకుంటా వట్టి ప్లాట్ఫామ్ల వరకే పరిమితం చేసి వట్టి సాంస్కృతిక సారథి అని గత ప్రభుత్వం రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో పెట్టింది. దీనిపైన మనం మాట్లాడతారు, ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు మనగడ. నేను అనేది అదే దీనస్థితిలో ఎప్పుడు గవర్నమెంట్ కూడా అదే లెవెల్లో ఆలోచించింది. అదే నేను ఇచ్చిన పాలసీ చేసి ఉంటే ఇదే కళాకారులు ఒక వెండితెర మీద ఊపి పారేసేటోళ్ళు. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు తెలంగాణ పాటలు గీటలు సంస్కృత సారథి అని పెట్టినరు. అదే వెండితెర మీద వచ్చిన తెలంగాణ వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లున్నాయి మీరు ఊహించండి. ఇక్కడ ఉన్న ఫోక్ మ్యూజిక్ కానీ, ఇక్కడ ఉన్న కంఠాలు కానీ, ఏవైనా కానీ ఎంత వెరైటీగా ఉంటాయి. ఇక్కడ యాస భాషలు, అద్భుతమైన మన యాస భాష కళాకారులు, సింగర్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఒక అరకొర సినిమాలు వస్తే సరిపోదు, కంటిన్యూగా ఈ కల్చర్ని మనం తోడిన కొద్దీ వెళ్తూ ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్ని అదే అంటున్నా, పాలసీ కనుక తెస్తే తెలంగాణ సినిమాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పిదం, నిర్లక్ష్యం ఏదైతే చేసినారో మీకు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన చరిత్రలు ఉండాలని అవి కూలగొట్టి ఇవి కూలగొట్టి అనే పేర్లు రాసుకున్నాడు. కాళేశ్వరం అని ఆయన కట్టాలనుకున్నాడు, కట్టిండు. ఆయన పేరు కోసం ఎంతో తాపత్రయపడ్డాడు. అన్నీ ఆయన చరిత్ర కోసము నేను ఉండాలన్నట్టే కదా. నేననేది ఆ కట్టడాలతో రాదు, జీవితాల్లో మార్పు తెచ్చినోడే పెద్ద లీడర్ అవుతాడు. అయితే రేవంత్ రెడ్డి టీంకి ఇప్పుడు మంచి అవకాశం. కేసీఆర్ వదిలేసిన దాన్ని మీరు టేకప్ చేసి ప్రతి రంగం మీద, నా సినిమానే కాదు, ఆయన వదిలేసిన ప్రతి రంగంలో మీ మార్క్ క్రియేట్ చేసే అవకాశం 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా కూడా అది ఖాళీగా ఉంది. అది మీరు నింపుకోగలిగితే, ఇప్పుడు చూడు, వాళ్లకు చెన్నారెడ్డి గారు భూములు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఈ రోజు కూడా చెన్నారెడ్డిని వాళ్ళు యాద్ చేస్తారు. ఇప్పుడు ఇంకేదన్నా యాద్ చేయాలి తెలంగాణ వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి న్యాయం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నది. నేను నిరాశగా లేను, హోప్లెస్గా కూడా లేను. నేను హోప్ చేస్తున్నా, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు అవి ఇవి వింటున్నా. నేను ఆ ఇంటర్వ్యూలు, ఆయన మాటలను చూస్తే హోప్ అయితే ఉన్నది. అది ఇంకా ఒక సంవత్సరం అయితే నేనేమన్నా చెప్పడానికి కూడా ఉంటుంది. చేయనప్పుడు అడుగుతాం, మా హక్కుల కోసం మేము అడుగుతాం, అది ధర్మం కూడా. కానీ మేమేందంటే ఈయన వచ్చిండు కాబట్టి మా దాంట్లోకి వెళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ అనుకుంటే తెచ్చినాం, పౌర సమాజం పార్టిసిపేట్ అయింది. కాంగ్రెస్ గెలుపుకు నేను కూడా కొన్ని నియోజకవర్గాలు ఎన్నుకొని నా స్పీచ్లతో వైరల్ చేసి అవి ఇవి చేసి కొందరిని గెలిపించుకున్నా నేను.
మైనార్టీ ఓట్లు అవి ఇవి అన్నీ చేసిన, నాకు తోచింది నేను చేసిన. ఎందుకు చేసిన అంటే ఈయనతో నీకు అయితే లేదు, ఈయనను వదిలేద్దాం, కొత్త ప్రభుత్వం ఆల్టర్నేట్ కాంగ్రెస్ వస్తే అవుతుందనే నమ్మకంతోనే చేసినాం. అది చేస్తే గనక అసలు ఆయనను ఎప్పుడు మేము దించాం. ఆ రోజు కేసీఆర్ కూడా మమ్మల్ని కాపాడుకొని మేము ఎలివేట్ అయ్యి మేము మంచి అదై ఉంటే ఈ పరిస్థితి ఇవాళ కేసీఆర్ని దించడానికి ఎవరి ఛాన్సే ఉండకుండా నాలాంటి వాళ్ళు 100 మంది మేము అడ్డం నిల్చునేటోళ్ళం. కేసీఆర్ ఏం చేసిండు, సైనికులు లేకుండా చేసుకున్నాడు, సైనికుల చేతులు కాళ్ళు ఇరగొట్టేసిండు, ఏం లేకుండా చేసిండు, గొంతుల గుడ్డపేగులు పెట్టేసిండు. ఏమైంది, పోయిండు. అదే కనుక ఆయన మమ్మల్ని కూడా ఒక రేంజ్లో మాకు తయారు చేసి ఉంటే 100% మేము నియతున్నోళ్ళం కదా, మా రంగానికి న్యాయం చేసిండు, ఆయన ఉండాలని మేము కొట్లాడేటోళ్ళం. ఇవాళ అందరం సైలెంట్ ఉన్నాం, పోతే పోని అనుకున్నాం. అర్థమైందా? గుడ్డి అభిమానాలు ఉండవు. బతుకులల్లో మార్పు తెచ్చేటోడే లీడర్, కట్టడాలల్లో మార్పు కాదు, మీ జీవితాలలో మార్పు తేవాలి. ఇప్పుడు వాళ్ళు ఆ కంచెలు తీసేసిండ్రు, కనపడనీకి మార్పు బాగానే ఉన్నది, అదొక హోపు. జీవితాలలో ఉన్న కంచెలు తీయాలి. ఇప్పుడు మన వ్యవస్థలల్లో ఆయన పెట్టిన కంచెలు వీళ్ళు తీయాలి. ఇప్పుడు కరప్షన్ అని కాళేశ్వరం అవి ఇవి అని చెప్తున్నారు, కవితను అరెస్ట్ అని బీజేపీ అన్నారు, చేయలే, రాజీ పడ్డారు. ఇట్లాంటి గలీజ్ సంస్కృతి దేశంలో ఉన్నది. వీళ్ళు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా వీళ్ళ మార్క్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఎల్లకాలం ఉంటారు. వీళ్ళు కూడా రాజీ పడితే వీళ్ళది కూడా ఏముండదు, అది వాళ్ళకి తెలుసు. ఇవన్నీ చూసి వచ్చారు కాబట్టి. రైట్, మొత్తానికైతే మీ ప్రపోజల్తో ఏదైతే పాలసీ ప్రపోజల్తో త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవబోతున్నారా? అయితే వాళ్ళ ఆహ్వానం వస్తేనే పోతాం, లేదంటే మా మాధ్యమాల ద్వారా అప్పీల్ చేస్తాం. ఎందుకంటే ఆ సంస్కృతి బాగాలేదు, అందరూ బొకేలు పట్టుకొని ఉరుకుడు. మంచి కోసం కలవచ్చు కదా, మీరు బొకేతో కాదు, మీ పాలసీ విధానం పైన కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఆయన ఇంటి లీడరే, ఇంటి పెద్ద మనిషి లెక్కనే పోతాం. నేను అనేది ఏంటంటే మేము పోయే విధానాలు. ఇంకొక ఆరోపణ ఉందండి మీ మీద, సయ్యద్ రఫీ మన తెలంగాణలో కొంతమంది ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కొంతమంది హీరోస్ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తే బాగుండేదేమో. ఈడ కలుపుకునుడు అనేది ఏమి ఉండదండి. రీజన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక కథ మీద సినిమా తీస్తావు, ఒక కథ అల్లుకుంటావు, ఆ కథల ఎవరు కావాలంటే వాళ్ళని తెచ్చుకుంటారు. ఒక మేనేజర్ ఉంటాడు మధ్యలో, అన్ని తెస్తారు, పెడతారు, వాడిని పైసలు ఇస్తారు, పని చేస్తారు. తర్వాత నేనే ఇంకేం చేస్తా అంటే యూనియన్ కార్డులు, ఫెడరేషన్ కార్డులు అవి ఇవి చూసుకొని పెడతారు వేరే వాళ్ళు. నేను కార్డులు గీడ్లు లెక్క చేయ, వాడి దగ్గర టాలెంట్ ఉన్నదంటే రోడ్డు మీద పోయేటోని కూడా తెచ్చి కొద్దిగా ట్రైనింగ్ చేసి అన్ని వాడిన సందర్భాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే దాంట్లో ఏంటంటే కథను బట్టి ఉంటుంది. ఇప్పుడు మా తెలంగాణలో ఎట్లుంటుందంటే ఈ పాటగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక గ్రూపులు ఫామ్ అయ్యి ఏమేమో ఆ ముచ్చట్లు పెట్టుకొని వీడు వాని మీద ఒర్రుడు, వాడు వీడి మీద ఒర్రుడు, అట్లాంటి గ్రూపులు అవుతాయి. మన ధ్యేయం ఎట్లుండాలంటే నువ్వు చెక్కే శిల్పం మీద ధ్యానం ఉండాలి, దానికి ఉలి కావాలి, బండ కావాలి, నువ్వు ఏం చెక్కుతావు అనే దాని మీద ఉంటుంది తప్పితే దాంట్లో నీకు ఏమేమైతే అవసరం ఉంటాయో సమాజంలో నేను తీసుకునే ఇతివృత్తాలే ఇంపార్టెంట్ కదా అండి. నేను దాంట్లో ఒక ఆలోచన ఏదైతే రగిలింపజేస్తున్నానో దానికి రూపం తేయడానికి ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, నాకు ఏదో మీది నచ్చింది, అది నా మైండ్లో ఉంటుంది ఎక్కడనో. ఓకే, నేను సినిమా తీసేటప్పుడు అరే స్ట్రైక్ ఆయన పనికొస్తాడు కదా అని పెట్టేస్తాం. దీంట్లో గ్రూపులు, కులాలు, మతాలు, అరే వీడు మనోడు, వాడు వేరోడు, అరే వీడు మన కులమోడు, వీడు వీడినేదో లేపుడు, ఏం లేపుడు లేదు, మనకు మనం లేస్తే అందరు లేస్తారు. ఆ కులాలు మతాలు అనుకుంటా లేపేదే బూటకం అది. రైట్, మొత్తానికైతే ఒక్క మాటలో సందేశం ఇవ్వమని చెప్పాను మీకు. యువతకు ఏం సందేశం ఇస్తారు? సినీ ఇండస్ట్రీ వైపు ఆశగా ఎదురు చూస్తున్న యువతకు, తెలంగాణ యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? నేననేది వి షుడ్ థింక్ హై, దాంట్లో డౌటే లేదు. నేను ఆలోచించేటప్పుడు అందరూ ఇది అవుతుందా పోతుందా అన్నారు. నేను తీసిన కదా సినిమాలు. కాబట్టి ఏంటంటే యువత 100% పెద్ద పెద్ద ఛాలెంజెస్ తీసుకోవాలి. దానికి ఏంటంటే పరిణతి పొందాలి, దానికి మంచి ట్రైనింగు, కరెక్ట్ అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికే లోపే మీరు కరెక్ట్ ట్రైనప్ అయి ఉండాలి. ఇప్పుడు దొరకక అవకాశం దొరికింది, కెమెరా ఆన్ అయింది, నీకు ఆడ ఎక్స్ప్రెషన్సే రాలే అనుకో, వాడు మళ్ళీ రిస్క్ తీసుకోండి నీతోని, ఆడికి అవకాశం వేస్ట్ అయిపోతుంది. ఆ అవకాశం వచ్చే వరకు నువ్వు ట్రైనప్ అవుతూ ఉండాలి, నిరంతర ప్రక్రియ, సాధన చేసి ఒక నేర్పరితనం వచ్చేసి ఉండాలి. అప్పుడు అవకాశం రాగానే నువ్వు ఊపేస్తావు. నువ్వు ఏం రాక నాకు వచ్చి అనుకొని ఆడ పెట్టినాక ఏమనుకుంటే నీకు అవకాశం ఇచ్చినోడు మునుగుతాడు ఆడ. కాబట్టి
చేసే పనిని సీరియస్గా తీసుకొని ఫుల్ ఫోకస్తో చేయాలి. ఫోకసే మెయిన్. ఇప్పుడు నేను సినిమాలు ఇప్పుడు తీస్తలేను అనుకో, 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, 6 ఏళ్ళు గ్యాప్ వచ్చిందంటే లోపం నా ఫోకస్ అవుట్. రైట్ సార్. V5 ద్వారా స్ట్రైట్గా మీ పాలసీ ఏదైతే, నేను ఎందుకు అదే పదే పదే నేను కూడా అంటున్నానంటే, ప్రతి వేదిక మీద మీరు పాలసీ గురించి మాట్లాడతారు. మా V5 ద్వారా పాలసీ గురించి ఒక్క మాటలో ప్రభుత్వానికి మాధ్యమాల ద్వారా కూడా చేరవేసే ప్రయత్నం చేస్తా అన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్క మాటలో చెప్పండి. తెలంగాణ సినిమా పాలసీలో మొట్టమొదలు ఒక తెలంగాణ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవసరం. సెకండ్, తెలంగాణ కళాకారులతోని, సాంకేతిక నిపుణులతోని, తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులు నిర్మాతలుగా మారి తెలంగాణ సాంప్రదాయాలను చిత్రీకరిస్తే అలాంటి సినిమాలకు ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలి. అలాంటి సినిమాలకు థియేటర్లల్లో కంపల్సరీ ఒక 2 షోలు చోటు ఇవ్వాలి. లేకుంటే అవి తీసినాక అవి ప్రజల్లోకి రానప్పుడు ఆ చేసిన పని వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. తర్వాత యువత ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నదో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా పెట్టి కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, ఇట్లాంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక చిన్న అమౌంట్తోనే అది అవుతుంది. ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. ట్రైన్ అయిన వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెమెరాలు, ఎడిటింగ్ సూట్లు అవి ఇవి కూడా ఎట్లయితే టీ హబ్ అంటామో అట్లా ఫిలిం హబ్ ఏదో పెట్టేసి నీ ఆలోచనతో వచ్చి దాన్ని ఒక రూపం చేసుకునేటందుకు ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ లాగా ఇవ్వాలి. ఆ తర్వాత గతంలో ఎలా అయితే స్టూడియోలు కట్టుకోవడానికి దీనికి భూములు ఎట్లా ఇచ్చిండ్రో అది లాస్ట్. ఇది ఒకవేళ ఇంత భూమి ఉండి దేనికో ఇస్తుండ్రు బరాబర్. ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పాలసీలో అది కూడా ఒక భాగమే. గతంలో ఇచ్చినట్టు ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా ఏదన్నా స్టూడియోలు పెద్ద లెవెల్లో కట్టుకోవాలంటే వాళ్ళకు రుణ సౌకర్యం, అంతో భూమి అలాట్మెంట్స్ కూడా చేయాలి. నిత్య వసతులు, ఇప్పుడు ఒక గ్రామం నుంచి వస్తాడు, వాడు హైదరాబాద్లో ఉండి చేయాలి, ఆడు ఉండలేడు, కిరాయిలు కట్టలేడు. అట్లాంటి వాళ్ళకు నిత్య వసతి సమకూర్చి హెల్ప్ చేస్తే ఇక్కడ కళాకారులకు న్యాయం దొరుకుతుంది. తెలంగాణ సంస్కృతి కూడా తెర మీదకి వస్తుంది. ఆ తీసిన సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. తర్వాత ఇట్లాంటి సినిమాలకు ఎప్పుడైతే కమర్షియాలిటీ ఏర్పడుతుందో అప్పుడు మీరు అన్నీ తొలగించవచ్చు. కానీ తెలంగాణ సినిమా వాళ్ళు, కళాకారులు ఒక గట్టెక్కే వరకు ఈ పాలసీ ఉంటే ఒక ప్రత్యామ్నాయ సమాంతర అంటే ప్యారలల్ ఇండస్ట్రీ స్థాపించబడుతుంది. అప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ కంటే కూడా మెరుగైన కమర్షియాలిటీ దీంట్లో వస్తుంది. ఇది ప్రభుత్వ ధర్మం. తెలంగాణని కొట్లాడుకున్నది నీళ్ళు, నిధులు, నియామకాలు అవి ఎట్లనో అవకాశాలు కూడా. అయితే తెలంగాణ పోరాటానికి మేము చూసిన మార్పు రాజకీయ మార్పే తప్ప మిగతా శాఖలల్లో, రంగాలల్లో కూడా మార్పు రావాలి. దాంట్లో సినిమా రంగానికి కూడా అత్యవసరం. ఏదో ఒక 2 సినిమాలు క్లిక్ అయినాయి తెలంగాణ అంటున్నాం, పుష్కలంగా సినిమాలు ఉండాలి. పేర్లు ఇట్లా ఏలుబెట్టే లెక్క చేసేటట్టు కాదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమాలు ఒక 50 రావాలి సంవత్సరానికి. అప్పుడు తెలంగాణ తెచ్చుకున్నందుకు ఏమన్నా లాభం. ఇది మా పోరాటం. రైట్ అండి రఫీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. నెరవేరిన కళతో మళ్ళీ మా ముందుకు తెలంగాణ ప్రజానికం ఈ ప్రజల ముందుకు వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇదండి సయ్యద్ రఫీ, మూవీ డైరెక్టర్, మనసులో మనోగతం. మొత్తానికి వరుస ప్రాజెక్టులతో ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలో నా మూవీస్ రాబోతున్నాయి. ఏదైతే మనం కోరుకున్నామో ఆ మూవీ పాలసీ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అయినా నెరవేరుస్తుందని, తను ఏదైతే కొన్ని ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ శేఖర్ పగిల్లా.